కాంగ్రెస్ పార్టీ రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ప్రజల లోపల ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఓటు ఉండే విధంగా మీరు చూసుకోండి. అది హిందువా ముస్లిమా ఇంకోలా కానీ ముస్లిం సమాజం కూడా అప్పీల్ చేస్తున్నాం. మీ ఓటు పోకుండా చూడండి. మేమే అప్పీల్ చేస్తున్నాం. కానీ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చి పాస్పోర్ట్ వీజాలు లేకుండా అంతర్గత భద్రతలు ఇలా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఓటకి ఇవ్వమంటారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్న వాళ్ళను ఓట్లను తొలగించాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేస్తలేదు? ఇలా ఇక్కడ ముస్లింలను అక్కడ ముస్లింలతో పోల్చొద్దు. కాంగ్రెస్ పార్టీ పోల్చుతుంది. మేము పోస్తలేము. ఎస్, తెలంగాణ ముస్లింసే కదా, ఇక్కడ ఓటర్సే, మేము వ్యతిరేకిస్తలేమాట. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? మేము ఏమంటున్నాం? అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ ఓట్లను 80% ఉంచొద్దని మేము అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. వాళ్ళకు ఇక్కడ ముస్లిం పోలికేంది? ఇక్కడ పోల్చి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నారు. బెంగాల్లో బెంగాల్లో ఏం జరిగింది? బంగ్లాదేశ్ చొరబర్దారులు వచ్చి అక్రమంగా పశ్చిమ బెంగాల్ నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్ల ద్వారా గత ప్రభుత్వం అధికారం చెలాయించాలని ప్రయత్నం చేసింది కాబట్టి ఓట్లను తొలగించింది. ఏమైంది? తప్పేముంది? అలా ఏం జరిగింది? బెంగాల్ అదే జరిగింది. బట్ ఇక్కడ తెలంగాణలోని ముస్లింలను కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తుంది. ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళతో పోల్చి ఇక్కడ ముస్లిం సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తున్నది. ముస్లిం సమాజానికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటును తొలగించి ఇలా బీజేపీని నిలబెట్టాల్సి. ఈ దేశ పౌరులు, ఈ తెలంగాణ పౌరులను ఓటును తొలగించేటువంటి హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఓటర్లు అందరూ కూడా వాళ్ళ ఓటు ఉండే విధంగా వాళ్ళు హిందువుల ముస్లింలు